బూతు జ్యోతి పత్రికలో ఆ బూతు కిట్టు ఆదివారం వస్తే మరింత విషం చిమ్ముతూ జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద రాసేటటువంటి విషపు పలుకులు, విషపు రాతలు. ఎలాంటి విషపు రాతలు రాస్తాడంటే, ఇవాళ చూడండి పెట్టిన హెడ్డింగు, నెయ్యి నుంచి మతం దాకా అని హెడ్డింగ్ పెట్టి ఎవరికి సబార్డినేట్ని కాదు అని ఇవాళ కొత్త పలుకులో రాశాడు. ఇప్పుడు దీంట్లో నెయ్యి నుంచి మతం దాకా అని హెడ్డింగ్ పెట్టావు కదా, దీంట్లో ఆయన రాసేది ఏంటి, చెప్పేది ఏంటి? తిరుమల లడ్డూకు కల్తీ నెయ్యి వాడటం సత్యం. ఈ తప్పునకు నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రత్యక్షంగా కారకుడు కాకపోవచ్చు. అయితే తన హయాంలో ఆ దేవదేవుడికి అపచారం జరిగినందుకు పశ్చాత్తాపం చెంది సారీ చెప్పి ఉంటే వివాదం అంతటితో ముగిసేది. జగన్ అండుకు అలా చేయకుండా ఎదురుదాడికి దిగింది. ఎవరి హయాంలో కల్తీ జరిగింది? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2024 జూలై 6వ తారీఖున, జూలై 12వ తారీఖున ఏఆర్ డైరీ ద్వారా వచ్చినటువంటి 224 ట్యాంకర్లలో కల్తీ జరిగిందని చెప్పి ఆ ట్యాంకర్లని అక్కడ పెట్టి దాన్ని వాడాల ముందు. కానీ మళ్ళీ దాన్ని వెనక్కి పంపించేసి ఏదైతే ఆగస్టులో వైష్ణవి డైరీ ద్వారా ఆ నెయ్యిని వాడారని చెప్పి సుప్రీంకోర్టు ఆధ్వర్యంలోని సిబిఐ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం చెప్పింది. అంటే కల్తీ నెయ్యి ఎవరి హయాంలో లోడ్ వచ్చింది, ఎవరి హయాంలో ఆ లోడు ఎత్తారు, ఎవరి హయాంలో ఆ లోడుని వాడారు, ఎవరి హయాంలో ఆ కల్తీ నెయ్యిని వాడారు, అది మీ హయాంలో. మరి మీ హయాంలో కల్తీ నెయ్యి వాడితే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఈఓగా శ్యామలరావు ఉన్నప్పుడు కల్తీ నెయ్యిని వైష్ణవి డైరీ అలియా సంగం డైరీ ద్వారా ఏదైతే తిరుమలలో వాడితే మరి క్షమాపణ జగన్ గారు ఎట్ట చెబుతారు బూత్ కిట్టు? అంటే ఇప్పుడు TV5 బొంకు రంకు నాయుడు కిచెన్లో ఏదైతే వేరే మహిళతో ఉన్నటువంటి వీడియోలు వస్తేనో ఫోటోలు వస్తే దానికి కూడా జగన్ గారికి క్షమాపణ చెప్పాలా? మీ ఇళ్లలో మొగుడు పిల్లలకు మధ్య ఉన్న గొడవలు వస్తే దానికి కూడా జగన్ గారికి క్షమాపణ చెప్పాలా? మీ హయాంలో కల్తీ నెయ్యి వాడితే ఎవరు క్షమాపణ చెప్పాలి? జంతువుల కొవ్వు, పంది కొవ్వు, గొడ్డు కొవ్వు అని హెడ్డింగులు పెట్టి మరి క్షమాపణ ఎవరు చెప్పాలి? మీరు చెప్పాలా, జగన్ గారు చెప్పాలా? జగన్ గారు నెత్తి నోరు బాదుకొని చెప్పాడు, అయ్యా తిరుమల వెంకటేశ్వర స్వామికి అలా కల్తీ కలవదు, దయచేసి తిరుమలను అపవిత్రం చేయొద్దు, ఆ దేవదేవుడి ప్రతిష్టను దిగజార్చొద్దని చెప్పి నెత్తి నోరు కొట్టుకొని చెప్పిన లేదు గొడ్డుకోవు కలిసిందని ఒకరోజు, ఓ రోజు పందికోవని ఒకరోజు, ఓ రోజు బాత్రూంలో యాసిడ్ అని నిస్సిగ్గుగా హెడ్డింగులు పెట్టి ఎవరు ఈరోజు క్షమాపణ చెప్పాల్సింది? ఎవరు బూత్ కిట్టు? పశ్చాత్తాపను ప్రాయశ్చిత్తం లేదంట. నీ బతుకు ఏ రోజన్నా పశ్చాత్తాపడ్డావా? ఏ రోజన్నా ప్రాయశ్చిత్తం చేసావా? అనేక మంది ఇళ్లల్లో సీసీ కెమెరాలు పెట్టి బ్లాక్మెయిల్ చేసావే, ఏ రోజన్నా తప్పని చెప్పి పశ్చాత్తాపడి దాన్ని ప్రాయశ్చిత్తంగా ఏ రోజన్నా చేసావా? ఈరోజు నువ్వు పెట్టినటువంటి రోజు, నువ్వు రాస్తున్నటువంటి రాతలు, నువ్వు పెట్టేటటువంటి నీచమైన హెడ్డింగులు, మహిళల మీద కూడా నువ్వు రాసేటటువంటి తప్పుడు రాతలు, నీ ఛానల్లో కూసే తప్పుడు కోతలు, ఏ రోజన్నా పశ్చాత్తాపం ప్రాయశ్చిత్తం చెందావా? నువ్వు సంవత్సరాల తరబడి నువ్వు చుమ్ముతున్నటువంటి దుష్ప్రచారం, అయ్యా ఒక్కరోజన్నా తప్పు చేశాను ఏ రోజన్నా ఒప్పుకున్నావా? అంతెందుకు తిరుమల లడ్డులో పంది కొవ్వని హెడ్డింగ్ పెట్టావు, బాత్రూంలో యాసిడ్ అని హెడ్డింగ్ పెట్టావు. అవి ఏమీ లేవని తెలిసినాక ఈ రోజన్నా పశ్చాత్తాపడి ప్రాయశ్చిత్తంగా అయ్యా తప్పు చేశాము అని చెప్పి ఏ రోజన్నా హెడ్డింగ్ పెట్టారా? మీరు జగన్మోహన్ రెడ్డి గారిని క్షమాపణ అడుగుతున్నారా? జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు క్షమాపణ చెబుతారు? జగన్ గారు ఏం తప్పు చేయలేదు కదా క్షమాపణ చెప్పడానికి. తప్పు చేసింది మీరు కదా. మీరు తప్పు చేసి జగన్మోహన్ రెడ్డి గారికి క్షమాపణ చెప్పంటారేంటి? తిరుపతిలో తొక్కేసలాట జరిగి 6 భక్తులు చనిపోతే టీటీడీ చైర్మన్గా ఉన్నటువంటి బిఆర్ నాయుడు ఏం చచ్చిపోయిన వాళ్ళు తిరిగి వస్తారా క్షమాపణ చెబితే అన్నాడు. పవన్ కళ్యాణ్ చేత మీరు క్షమాపణ చెప్పించారు. ఎవరు చెప్పాలి క్షమాపణ? అలానే మీ ఇంట్లో ఏదైనా ప్రాబ్లం వస్తే జగన్ గారికి క్షమాపణ చెప్పటం, మీ ఒంటో ప్రాబ్లం వస్తే జగన్ గారికి క్షమాపణ చెప్పటం, అసలు మీరు తప్పులు చేస్తే జగన్ గారు క్షమాపణ చెప్పటం ఏంది? సిగ్గన్నా ఉందా? కడుపుకి అన్నం తిని రాస్తున్నావు, గడ్డి తిని రాస్తున్నారు ఈ వార్తలో. ఇది ఒక అంశం.